శ్రీముఖలింగం. శ్రీముఖలింగం అనే పేరులోనే చక్కని అర్థం ఉంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగ రూపంలో కనిపించుట అని అర్థం. ఈ దేవాలయంలో శివలింగాన్ని ఏ దిశ నుండి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఈ క్షేత్రాన్ని పంచపీఠ క్షేత్రం అని కూడా పిలుస్తారు. రైల్వే స్టేషన్ నుంచి 38 కిలోమీటర్ల దూర ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో దిగి బస్సు లేక ఆటోస్ సౌకర్యం కలదు. శ్రీకాకుళం నుంచి 48 కిలోమీటర్ల దూరం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి అరగంటకు ఒకసారి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో రాతితో కట్టబడిన ఏకైక దేవాలయంగా చెప్పబడుతుంది. ఈ కోవెల ఒక్కటి తక్కువ కోటి లింగాల క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. చిత్రగ్రీవుడు అనే రాజు ఆ ఊరిని పరిపాలిస్తూ ఉండేవారు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య చిత్తి, చిన్న భార్య చిత్కల. ఆమె అమితమైన శివభక్తురాలు. ఈ రాణులు ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. చీటికి మాటికి గొడవలు పడేవారు. ఒకరోజు చిత్తి మొదట భార్య భర్త దగ్గరకు వెళ్ళి, ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కలైనా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పండని నిలదీసింది. ఆ రాజు మొదటి భార్యను వదులుకోలేక తన 2వ రాణి అయిన చిత్కలను పిలిచి తన వాకిట్లో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలను 2 వంచి పువ్వులను ఏరుకొని వాటిని అమ్ముకొని బ్రతకమన్నాడు. అలా భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలను వంచి రాలిన పువ్వులను రోజు ఏరుకొనేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివ అనుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయినవి. ఆమె ఆ పువ్వులను సంతలో అమ్ముకొని కాలం గడిపేది. ఈ సంగతి తెలిసిన మొదటి భార్య అసూయ చెంది ఆమెతో గొడవకు దిగింది. విసుగు చెందిన నాయకుడు సవతుల గొడవలకు ఈ ఇప్ప చెట్టే కారణమని చెప్పి ఆ చెట్టును నరకడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు మహాశివుడు రౌద్ర ఆకారంలో ఆ చెట్టు మొదటను ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన రాజు మూర్ఛపోయాడు. దీనికంతటికీ కారణం చిత్కలే అని ఆమెను చంపటానికి ఊరు వాళ్ళందరూ సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై వారిని సాక్షాత్కరించాడు. ఆ విధంగా మధుక వృక్షంలోని సాక్షాత్కరించిన మహాదేవుడే మధుకేశ్వరుడు. మధుకం అంటే సంస్కృతంలో ఇప్ప చెట్టు అని అర్థం. అందుకే ఇక్కడ ముఖలింగ ఆలయానికి మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు. కైలాసనాథుడు గోకర్ణ ఆకృతిలో కూడా భక్తులకు దర్శనమిస్తున్నాడు. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. పర్యాటకులకు ఆహ్లాదకరంగా కనిపించే వాతావరణము, శిల్పకళా సౌందర్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇచ్చట మహాశివరాత్రికి గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి 3 రోజులు జాతర జరిగి మహాశివరాత్రి మొదలుకొని 4 రోజులు కూడా జాతర ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి మొదలుకొని 3 రోజులు జాతర జరుగుతుంది. 4వ రోజు చక్రతీర్థంతో ముగుస్తుంది ఉత్సవం. గంట స్తంభం పక్క నుంచి మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఇదే. స్ట్రైట్గా గుడిలోకి వెళ్ళిపోవటమే. ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్లో నందీశ్వరుడు విగ్రహం వస్తుంది. నందీశ్వరుని దర్శనం చేసుకొని కొంచెం ముందుగా వెళ్తే మెయిన్ టెంపుల్ గర్భగుడిలోకి వెళ్తాం. గర్భగుడిలో శివలింగం వెనకాతల గోళం ఉంటుంది. గోళం చాలా విశిష్టత కలిగినది. అప్పటిలో శివభక్తుడు నాగన్నకి పిల్లలు పుట్టకపోవటంతో శివుడికి మొక్కుకొని కుమారుడు కలిగితే తరువాత శివునికి బహుమతిని ఇస్తానని 2 మట్టి గోళాలు తయారు చేశాడు. మట్టిని కాళ్లతో పిసకకుండా వంశధార నదికి వెళ్ళి చేతితో మట్టి పిసికి 2 గోళాలను తయారు చేసి అందులో పాలు పోసి శివునికి బహుమతిగా తెచ్చాడు. ఒక గోళం ద్వారం వద్దనే విరిగిపోయింది. మరొక గోళం అక్కడే వదిలేసి, నా బహుమతి నువ్వు తీసుకోకపోతే నువ్విచ్చిన బహుమతి నా కుమారుడును నీ వద్దే వదిలి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. తరువాత ఉదయం లేచి చూసేసరికి అక్కడ గోళం శివుడు వెనకాతల ఉంది. ఆ బాలుడు అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. చూశారా శివలీలలు? ఈ గోళాన్ని పట్టుకొని పిల్లలు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి, ఉద్యోగము, కోరికలు కోరుకుంటే సంతానం మొదలైన కోరికలు తీరుతాయి. కుజదోషం ఉన్నవాళ్ళు కాత్యాయని అమ్మవారు, వ్రతం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ కాత్యాయని అమ్మవారిని దర్శనం చేసుకుంటే కుజదోషం పోతుందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు వారాహిమాత అవతారంలో ఉంటుంది. పార్వతీదేవి. గుడి ఆలయం లోపల, ఆలయ ప్రాంగణం లోపల 8 లింగాలు దేవతలతో ప్రతిష్ఠించబడి ఉంటాయని చెప్పబడుతుంది. ఇక్కడ అమ్మవారు వారాహీదేవి సప్తమాతృకులలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండటం విశేషం. కాశీలో లింగము, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మోక్షానికి ముఖలింగం.
ప్రతి ఒక్క భక్తుడు దర్శించవలసిన శైవ క్షేత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.